దాదాపుగా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పిన సూపర్ 6 పథకాలతో పాటు ఆయన చెప్పకుండానే ఇంకా చాలా వరకు సంక్షేమానికి సంబంధించి అమలు చేస్తున్న పరిస్థితి. ఈరోజు చేనేతదారులకు సంబంధించి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ కానివ్వండి, లేదా పవర్ హ్యాండ్లూమ్ అయితే 500 యూనిట్ల వరకు కానివ్వండి, మీకంటూ ఒక ఆర్థిక భరోసా కల్పించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్న తీరు ఎలా ఉంది ఏంటి? చాలా బాగుందండి. గత ప్రభుత్వంలో ఎప్పుడూ లేనంత విధంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా బాగా చేశారు. 200 యూనిట్లు చేనేత కుటుంబానికి ఇవ్వటం మాకెంతో గర్వకరంగా ఉంది. మా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఎంతో రుణపడి ఉంటాము. మాకు ఈ సాయం చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. సో అంటే చేనేతదారుని బట్టి సంపాదన కూడా చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళకి ఈ రోజున ఈ సూపర్ 6 పథకాలు కూడా వాళ్ళు అమలు చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. చాలా బాగుంది. ఈ సూపర్ 6 అనడం వల్ల మాకు చాలా బాగుందండి. సో ఈ రోజు తల్లికి వందనం అమౌంట్లు గాని అన్ని వచ్చినాయా? వచ్చినాయి. వాళ్ళు పడే కష్టం చూస్తే మనం చీరే కదా అనుకుంటామండి. అక్కడికి వెళ్ళి వాళ్ళు చూడాలన్నమాట. అక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్ బాగా డెవలప్ అవుతుందండి ఇప్పుడు దీనివల్ల. ఇంకోటి ఏంటంటే బైబ్యాక్ సిస్టమ్ కూడా ఒకటి ఉంటుంది. ఈ పవర్ ఒకటి వాళ్ళకి కన్సెషన్ ఇవ్వటం వలన వాళ్ళకి కొంచెం ఖర్చు తగ్గుతుందండి. ఇప్పుడు చీరకు అయ్యే ఖర్చులో వాళ్ళకి అయ్యే ఖర్చు కూడా తగ్గుతుందన్నమాట. సో అన్ని విధాలా కూడా వాళ్ళ డెవలప్మెంట్కి ఆలోచించి చేసిందే. అదేవిధంగా ఇప్పుడు మేము కూడా క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి స్పెషల్గా డిజైనర్స్గా మమ్మల్ని పెట్టుకున్నారు. సో దీనివల్ల ఏంటంటే మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి లేటెస్ట్ డిజైన్స్ ఏంటి, కలర్ కాంబినేషన్ ఎలా ఉంటే వాళ్ళకి మార్కెట్ బాగా జరుగుతుంది, నేత ఎలా ఉండాలి, డిజైన్స్ కొత్తగా వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్స్ ఇవ్వాలా, ఉమెన్ ఇంటికొక ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ కావాలి అన్నారు. సో అక్కడ ఉమెన్ వాళ్ళ వైఫ్లకి అందరికి కూడా హ్యాండ్ వర్క్ నేర్పించడం, వాళ్ళు కూడా సంపాదించే విధంగా తీసుకెళ్ళటానికి అన్నిటికి కూడా ఇది ఉపయోగకరంగా ఉందండి ఈ పథకాలన్నీ కూడా. మీరు అన్నట్టుగా మేడం ఈ రోజున మహిళలకి వాళ్ళ ఆర్థిక భరోసా, ఆర్థిక శక్తి కానీ వాళ్ళకై వాళ్ళు నిలబడాలనే తపంతో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చూసినా కూడా మహిళలకి ఒక ఎంపవర్మెంట్ ఉండాలి, లేకపోతే వాళ్ళకి ఒక ఆర్థిక వనరు ఉండాలనే విధంగా ఆలోచిస్తుంటారు. దానిలో ఎస్పెషల్లీ ఈ చేనేతదారులకి ఈ ప్రభుత్వం నుంచి సహకారం ఎలా ఉందంటారు? ప్రభుత్వ సహకారం బాగుందండి. ఇంతకు మునుపు క్లస్టర్ల గురించి పెద్దగా అవగాహన లేదు. ఇప్పుడు వచ్చేసేటప్పటికి వాళ్ళకి అందరికి అవగాహన వచ్చేసి బాగా వచ్చింది. ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఉన్న స్త్రీలకు కూడా మీరు అన్నారు కదా ఉమెన్కి ఏంటి అనేది, స్త్రీల దగ్గర కూడా మేము వర్క్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి చేయించుకుని బైబ్యాక్గా తీసుకునే సదుపాయం కూడా ఇప్పుడు మాకు వెసులుబాటు ఉందండి వాళ్ళకి. దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఉత్సాహంగా చేస్తున్నారు. ఇంకోటి దానికి సంబంధించిన ట్రైనింగ్స్ బాగా పెడుతున్నాం వాళ్ళకి. దానికి సంబంధించి ఒక జామ్దాని ట్రైనింగ్ అవ్వచ్చు, స్టిచ్చింగ్, టైలరింగ్ అవ్వచ్చు, మిషన్ ఎంబ్రాయిడరీ అవ్వచ్చు, ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అవ్వచ్చు, వాళ్ళు ఉన్న ప్లేసుల్లోకి వెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టి చేయించి మళ్ళీ అది బైబ్యాక్ తీసుకునే సిస్టమ్ ఒకటి పెట్టారు. బాగుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.